రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాము. బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి జరగబోవడంతో ఇవాళ కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగబోతోంది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇటు మాజీ సీఎం కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక వాయిదా తీర్మానాలు సభలో డిమాండ్ చేయాల్సిన అంశాలపై బీఆర్ఎస్ ఎల్పీలో చర్చిస్తారు. ఈసారి అసెంబ్లీకి కేసీఆర్ వెళ్తారని తెలుస్తోంది. అయితే గవర్నర్ ప్రసంగానికి మాత్రమే హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బడ్జెట్ సమావేశాలకు ఇటు బీఆర్ఎస్ పార్టీ సంసిద్ధమవుతోంది. రేపటి నుండి బడ్జెట్ సమావేశాలు జరగబోతూ ఉండగా ఇవాళ కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగబోతోంది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై మాజీ సీఎం కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. వాయిదా తీర్మానాలు సభలో డిమాండ్ చేయాల్సిన అంశాలపై బీఆర్ఎస్ ఎల్పీలో చర్చిస్తారు. ఈసారి అసెంబ్లీ కేసీఆర్ వెళ్తారని తెలుస్తోంది. అయితే గవర్నర్ ప్రసంగానికి మాత్రమే ఆయన హాజరవుతారని, ఆ తర్వాత ఆయన బయటకు వచ్చేస్తారని నిర్ణయించినట్టు ఇటు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటి నుండి షురూ అవ్వబోతున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇటు బీఆర్ఎస్ సంసిద్ధమవ్వబోతోంది. రేపటి నుండి ఎట్లాంటి వ్యూహాలతో ముందుకు వెళ్లాలి అనే దానిపై ఇవాళ కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరుగుతుంది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇటు మాజీ సీఎం కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. వాయిదా తీర్మానాలు సభలో డిమాండ్ చేయాల్సిన అంశాలపై కూడా ఇవాళ చర్చిస్తారు వీళ్ళు. ఈసారి అసెంబ్లీకి కేసీఆర్ వెళ్తారని కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, రేపు జరగబోయే బడ్జెట్ అసెంబ్లీ సంబంధించిన సమావేశాలకు ఇటు బీఆర్ఎస్ రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? సర్తాజ్, ఈ రోజు మరి కాసేపట్లో తెలంగాణ భవన్ లో ఎల్పీ మీటింగ్ ప్రారంభం కాబోతోంది. కేసీఆర్ అధ్యక్షతన ఈ మీటింగ్ జరగబోతోంది. అయితే ప్రధానంగా రేపు బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో కూడా వ్యవహరించాల్సినటువంటి వ్యూహానికి సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉంది. ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఆయన ఎర్రబెల్లి ఫామ్ హౌస్ నుంచి కూడా బయలుదేరి మరి కాసేపట్లో తెలంగాణ భవన్ కు చేరుకోబోతా ఉన్నారు. అయితే ప్రధానంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కూడా వాయిదా తీర్మానాలు, అసెంబ్లీలో డిమాండ్ చేయాల్సినటువంటి అంశాలతో పాటు ప్రభుత్వానికి సంబంధించి ఫెయిల్యూర్ అంశాలకు సంబంధించి 6 గ్యారంటీల విషయంలో అమలు పరిచే అంశానికి సంబంధించి, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులకు సంబంధించి అనేక రకాలుగా ఏదైతే పెండింగ్ ప్రాజెక్టులు కావచ్చు, సాగునీటి అవసరాలు కావచ్చు, విద్యుత్ అంశాలకు సంబంధించి కావచ్చు, హైదరాబాద్ సంబంధించినటువంటి అభివృద్ధి, హైడ్రా లాంటి అంశాలను కూడా తీసుకొని చాలా పెద్ద ఎత్తున రేపు అసెంబ్లీలో జరిగేటువంటి సమావేశాల్లో కూడా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కేసీఆర్ కూడా రేపు గవర్నర్ ప్రసంగానికి సంబంధించి కూడా అసెంబ్లీకి హాజరు కాబోతున్నారు. ఆయన ప్రమాణ స్వీకారం తర్వాత మళ్ళీ తిరిగి తొలిసారి ఆయన రేపు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాబోతున్నారు. ఇప్పటికే కేసీఆర్ హాజరు కాకపోవడాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు అనేక సందర్భాల్లో కూడా అసెంబ్లీ వేదికగా వివిధ సమావేశాలు, మీటింగ్లలో కూడా కేసీఆర్ సంబంధించి అసెంబ్లీకి హాజరు కావట్లేదు అన్న అంశాన్ని కూడా ప్రస్తావించారు. కాబట్టి రేపు కేసీఆర్ అసెంబ్లీకి హాజరవుతున్న నేపథ్యంలో కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. కేసీఆర్ ఏం మాట్లాడతారు, ఏ అంశాన్ని ప్రస్తావిస్తారు? ఆయన రీసెంట్ గా కూడా భవన్ లో జరిగినటువంటి సమావేశంలో కూడా, ముఖ్య కార్యవర్గ సమావేశంలో కూడా ఆ ప్రభుత్వ వైఫల్యాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలి మీరంతా కూడా ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ రోజు జరిగేటువంటి ఎల్పీ మీటింగ్ లో కూడా ప్రభుత్వం ఫెయిల్యూర్ అంశాలకు సంబంధించి కూడా రేపు అసెంబ్లీలో గట్టిగా చర్చించాలి, డిమాండ్ చేయాలి, క్వశ్చన్ చేయాలి అన్న అంశాన్ని ఆయన ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలకు కూడా ఆయన దిశానిర్దేశం చేయబోతున్నారు. గవర్నర్ ప్రసంగానికి హాజరవుతారు. కానీ తర్వాత జరిగే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతాడా లేదా అన్న అంశానికి ఈ రోజు జరిగినటువంటి ఎల్పీ సమావేశం తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అసెంబ్లీ సంబంధించి కూడా కేవలం గవర్నర్ ప్రసంగానికి మాత్రమే హాజరయ్యారు, ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆయన ఎప్పుడు కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. కానీ ఈసారి కీలకమైనటువంటి బడ్జెట్ సమావేశాలకు రేపు ప్రారంభోపన్యాసానికి గవర్నర్ సంబంధించి
కేసీఆర్ హాజరవుతాడు. కానీ తర్వాత జరిగేటువంటి, ఎందుకంటే ఈ నెల 27 వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు కొనసాగే అవకాశం ఉంది. ఆ 27 రోజుల పాటు కేసీఆర్ హాజరవుతాడా లేదా అన్న అంశానికి సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. రేపు ఒక్కరోజు మాత్రం కేసీఆర్ హాజరవుతున్నట్టుగా మనకి ఇప్పటికే నిన్న కేటీఆర్ చిట్ చాట్ లో చెప్పడం జరిగింది. మరి కంటిన్యూగా హాజరవుతాడా లేదా అన్న అంశానికి మాత్రం తెలిసే అవకాశం అయితే ఈ రోజు జరిగేటువంటి ఎల్పీ మీటింగ్ తర్వాత తెలిసే అవకాశం. మరి కాసేపట్లోనే తెలంగాణ భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన ఎల్పీ మీటింగ్ అయితే ప్రారంభం కాబోతా ఉంది. రైట్, థ్యాంక్ యూ వాసు.